హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈరోజు నేను ఇంకొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా కంప్యూటర్ ఆబ్జెక్టివ్, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. ఒకవేళ ఎవరైనా చూడకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈరోజు నేను ఇంకొన్ని కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఏం అడుగుతున్నారంటే, ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి తెలుగులో చెప్పొచ్చా అని అంటున్నారు. సో తెలుగులో చెప్పకూడదండి, ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తేనే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చెప్పడానికి ట్రై చేయండి. ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎవ్రీ 5 మినిట్స్కి ఒక్కొక్క క్వశ్చన్ మనకు స్క్రోల్ అవుతుంది. సో మనం 4 మినిట్స్ 30 సెకండ్స్ వరకు ఆలోచించుకుని నెక్స్ట్ 30 సెకండ్స్లో, లాస్ట్ 30 సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో క్లారిటీగా, కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ప్లేసెస్ డూ యూ లైక్, సిటీస్ ఆర్ బీచెస్ ఆర్ మౌంటైన్స్ అండ్ వై? ఏ ప్లేసెస్ అంటే మీకు ఇష్టం? సిటీస్ ఇష్టమా, బీచెసా, లేకపోతే మౌంటైన్స్, అండ్ వై, ఎందుకు ఇష్టం? ఒకవేళ మీకు సిటీస్ కనుక ఇష్టం ఉంటే, ఐ లైక్ సిటీస్ బికాజ్ సిటీస్ ఆర్ గ్రేట్ ఫర్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ నెట్వర్కింగ్. సిటీస్లో మనకు కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. ఈజీ యాక్సెస్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ కనెక్టివిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. కాన్స్టెంట్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పోజర్ టు న్యూ ట్రెండ్స్, కాన్స్టెంట్గా అంటే కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త టెక్నాలజీలు అప్డేట్ అవుతూనే ఉంటాయి, ఇంకా కొత్త ట్రెండ్స్ అప్డేట్ అవుతూ ఉంటాయని చెప్పాలి. వైడ్ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్, అంటే ఎక్కువ మొత్తంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకు సిటీస్లో ఉంటాయి అని చెప్పాలి. ఈ విధంగా సిటీస్ ఒకవేళ మీకు ఇష్టమైతే ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఐ లైక్ సిటీస్ బికాస్ సిటీస్ ఆర్ గ్రేట్ ఫర్ కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ నెట్వర్కింగ్, ఈజీ యాక్సెస్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ కనెక్టివిటీ, కాన్స్టెంట్ ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పోజర్ టు న్యూ ట్రెండ్స్, వైడ్ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్. ఒకవేళ మీకు బీచెస్ కనుక ఇష్టమైతే, రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ దట్ హెల్ప్స్ రెడ్యూస్ స్ట్రెస్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ అండ్ యోగా విత్ కామింగ్ సరౌండింగ్స్. మనకు రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ అనేది బీచెస్లో ఉంటుంది. ఈ రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ వల్ల మనకు స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుందన్నమాట. అండ్ ఇంకా మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడానికి, యోగా ప్రాక్టీస్ చేయడానికి అక్కడ సరౌండింగ్స్ అన్నీ కామ్గా ఉంటాయి కాబట్టి మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడానికి బీచెస్కి వెళ్తారు చాలామంది. బ్యూటిఫుల్ సన్సెట్స్ అండ్ సీనిక్ వ్యూస్, సన్సెట్స్ అనేవి ఉంటాయి, మంచి వ్యూస్ అనేవి బీచెస్లో ఉంటాయి మనకు. పర్ఫెక్ట్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ లైక్ సర్ఫింగ్, స్విమ్మింగ్, స్నోర్క్లింగ్ లాంటివి స్పోర్ట్స్ అనేవి మనము బీచెస్ దగ్గర చూడొచ్చు అనమాట. సో గ్రేట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ అవుటింగ్స్ అండ్ పిక్నిక్స్, ఫ్యామిలీ అవుటింగ్స్కి, పిక్నిక్స్కి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ దట్ హెల్ప్స్ రెడ్యూస్ స్ట్రెస్, ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ ఆర్ యోగా విత్ కామింగ్ సరౌండింగ్స్, బ్యూటిఫుల్ సన్సెట్స్ అండ్ సీనిక్ వ్యూస్, పర్ఫెక్ట్ ఫర్ వాటర్ స్పోర్ట్స్ లైక్ సర్ఫింగ్, స్విమ్మింగ్ అండ్ స్నోర్క్లింగ్, గ్రేట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ అవుటింగ్స్ అండ్ పిక్నిక్స్. ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీకు మౌంటైన్స్ కనుక ఇష్టమైతే, మౌంటైన్స్, ఐ లైక్ మౌంటైన్స్ బికాజ్ అని చెప్పి, ఫ్రెష్ ఎయిర్ అండ్ కూలర్ క్లైమేట్ కంపేర్డ్ టు సిటీస్. సిటీస్తో కంపేర్ చేస్తే మౌంటైన్స్ దగ్గర మనకు ఫ్రెష్ ఎయిర్ ఇంకా కూల్ క్లైమేట్ అనేది ఉంటుందన్నమాట. ఛాన్స్ టు కనెక్ట్ విత్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, అక్కడ మనకు మౌంటైన్స్ దగ్గర నేచర్ తోటి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ తోటి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మనకు దొరుకుతుంది. ఐడియల్ ఫర్ అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ ట్రెక్కింగ్, క్యాంపింగ్ అండ్ స్కైయింగ్. సో మనం అక్కడ ట్రెక్కింగ్ చేయొచ్చు, క్యాంపింగ్, స్కైయింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు కాబట్టి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అండ్ క్రౌడెడ్ సిటీ లైఫ్ నుంచి మనం అక్కడ దూరంగా ఉండొచ్చు. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఆర్ జర్నీ? మీకు చాలా గుర్తుండిపోయిన ఒక ట్రిప్ లేకపోతే ఒక జర్నీ మీరు చేసింది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్ వాస్ టు ద మౌంటైన్స్. మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఒక మంచి మెమరీ అనేది ఉండిపోయింది.
The fresh air, stunning views and peaceful environment made it unforgettable. అక్కడున్న ఫ్రెష్ ఎయిర్, అక్కడున్న స్టన్నింగ్ వ్యూస్, ఇంకా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది అవన్నీ నేను మర్చిపోలేను. ఆ విధంగా నేను అక్కడ ఎంజాయ్ చేశాను. ఐ ఎంజాయిడ్ హైకింగ్, టేస్టింగ్ డెలీషియస్ లోకల్ ఫుడ్ అండ్ వాచింగ్ ద సన్ రైజ్ ఫ్రమ్ ద టాప్. అక్కడ హైకింగ్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా టేస్టింగ్ డెలీషియస్, అక్కడున్న డెలీషియస్ లోకల్ ఫుడ్, ఇంకా సన్ రైజ్ని టాప్ నుంచి చూడడం అనేది నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ అడ్వెంచర్, రిలాక్సేషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ క్రియేటెడ్ వండర్ఫుల్ మెమొరీస్ విత్ మై లవ్డ్ వన్స్ డ్యూరింగ్ దిస్ ట్రిప్. సో అక్కడ అడ్వెంచర్, ఇంకా రిలాక్సేషన్, ఇంకా చాలా చెప్పాలంటే ఒక వండర్ఫుల్ మెమొరీస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను ఇష్టమైన ఫ్యామిలీస్ తోటి, లేకపోతే ఫ్రెండ్స్ తోటి, లవ్డ్ వన్స్ తోటి. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. ఒకవేళ మీ మెమరబుల్ ట్రిప్ అనేది మౌంటైన్స్ అయితే ఈ విధంగా ఆన్సర్ చేయండి. మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్ వాస్ టు ద మౌంటైన్స్. ద ఫ్రెష్ ఎయిర్, స్టన్నింగ్ వ్యూస్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ మేడ్ ఇట్ అన్ఫర్గెట్టబుల్. I enjoyed hiking, tasting delicious local food and watching the sunrise from the top. It was a perfect mix of adventure, relaxation and most importantly I created wonderful memories with my loved ones during this trip. ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్ అనేది మీరు ఒక మెమరబుల్ ట్రిప్ లాగా మీకు ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ గురించి ఈ విధంగా చెప్పండి. మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్ వాస్ టు ద ఆంధ్రప్రదేశ్. I visited తిరుపతి ఫర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కోసం నేను తిరుపతి విజిట్ చేశాను. ఎంజాయ్డ్ ద బీచెస్ ఆఫ్ వైజాగ్ బీచెస్ని ఎంజాయ్ చేశాను. ఎక్స్ప్లోర్డ్ అరకు వ్యాలీస్ కాఫీ ప్లాంటేషన్ని, అరకు వ్యాలీస్లో కాఫీ ప్లాంటేషన్, ఇంకా వాటర్ ఫాల్స్, టేస్ట్ డెలిషియస్ ఆంధ్ర క్యూసిన్, అక్కడున్న ఆంధ్ర ఫుడ్ అంటే డెలిషియస్ ఫుడ్ని టేస్ట్ చేశాను. ఎక్స్పీరియన్స్ ద రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ ద స్టేట్. అక్కడ యొక్క రిచ్ కల్చర్ ఇంకా ట్రెడిషన్స్ని నేను ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ అ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ నేచర్, కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గురించి మీకు ఒక మంచి మెమొరీ ఉంటే ఈ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. మై మోస్ట్ మెమరబుల్ ట్రిప్ వాస్ టు ఆంధ్రప్రదేశ్. ఐ విజిటెడ్ తిరుపతి ఫర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. I enjoyed the beaches of Vizag, explored Araku Valley's coffee plantation and waterfalls, and tasted delicious Andhra cuisine and experienced the rich culture and traditions of the state. It was a perfect mix of nature, culture and spirituality. So, ee vidhanga aithe answer cheyalannamata. Next question. హ్యావ్ యూ ట్రావెల్డ్ టు ఎనీ ప్లేస్ ఆర్ విచ్ ప్లేస్ వుడ్ యూ లైక్ టు ట్రావెల్? మీరు అంతకుముందు ఎక్కడైనా వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేశారా? ఆర్ ఒకవేళ ట్రావెల్ చేయకపోతే ఏ ప్లేస్కి మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తుంటే ఎస్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ టు అ ఫ్యూ ప్లేసెస్. నేను కొన్ని ప్లేసెస్ ట్రావెల్ చేశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రిప్ వాస్ టు గోవా. అందులో నా ఫేవరెట్ ట్రిప్ వచ్చేసి గోవా, వేర్ ఐ ఎంజాయ్డ్ ద బీచెస్, నైట్ లైఫ్, లోకల్ కల్చర్. అక్కడ బీచెస్, ఇంకా నైట్ లైఫ్, లైటింగ్స్, బీచ్, లోకల్ కల్చర్ని నేను ఎంజాయ్ చేశాను. సో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లవ్ టు ట్రావెల్ టు జపాన్. ఫ్యూచర్లో నేను జపాన్కి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ యొక్క వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఇంకా టెక్నాలజీ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. అండ్ ప్యారిస్ టు సీ ద ఈఫిల్ టవర్. ప్యారిస్కి వెళ్ళి ఈఫిల్ టవర్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. అండ్ టేస్ట్ ఫ్రెంచ్ క్యూసిన్. అక్కడ ఫ్రెంచ్ ఫుడ్ నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా. ట్రావెలింగ్ గివ్స్ మీ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ నేచర్, హిస్టరీ, ఫుడ్ అండ్ మీట్ న్యూ పీపుల్ విచ్ మేక్స్ ఎవ్రీ జర్నీ మెమరబుల్. సో ఇలా ట్రావెల్ చేయడం వల్ల నేను నేచర్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను, వాళ్ళ హిస్టరీ తెలుసుకుంటాను, ఇంకా ఫుడ్ టేస్ట్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ నేను టేస్ట్ చేయగలుగుతాను, కొత్త పీపుల్స్ని మీట్ అవుతాను. ఇలా చేయడం వల్ల అంటే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం వల్ల నాకు ఒక మంచి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. Yes, I have traveled to a few places. One of my favorite trip was to Goa, where I enjoyed the beaches, nightlife and local culture. In the future, I would love to travel to Japan for its traditions and technology, and Paris to see the Eiffel Tower and taste French cuisine. Traveling gives me a chance to explore nature, history, food and meet new people, which makes every journey memorable. So, ee vidhanga answer cheyalannamata. Fourth question. కెన్ యూ టాక్ అబౌట్ సంథింగ్ యూ లెర్న్ దిస్ వీక్? ఈ వీక్లో నువ్వు ఏం నేర్చుకున్నావో దాని గురించి కొద్దిగా చెప్పగలవా అని అడుగుతారు. సో దిస్ వీక్ ఐ లెర్న్ అబౌట్ టైం మేనేజ్మెంట్. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేను ఈ వీక్లో నేర్చుకున్నాను. I realized how planning tasks in advance and setting priorities helps me stay organized and complete work more efficiently. సో నేను ఈ వీక్లో ఏం రియలైజ్ అయ్యానంటే
ఏదైనా టాస్క్ని ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల అడ్వాన్స్గా అండ్ ప్రయారిటీస్ని ముందే సెట్ చేసుకోవడం వల్ల ఏ విధంగా ఆర్గనైజ్డ్గా ఉండగలుగుతాను అండ్ ఎంత ఎఫిషియెంట్గా నేను వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతానో నేను బాగా రియలైజ్ అయ్యాను. ఇట్ షోడ్ మీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్సింగ్ స్టడీ, వర్క్ అండ్ రిలాక్సేషన్. దీనివల్ల నాకు స్టడీ, వర్క్ ఇంకా రిలాక్సేషన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలో దాని యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలిసింది. ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. దిస్ వీక్ ఐ లెర్న్ అబౌట్ టైమ్ మేనేజ్మెంట్. ఐ రియలైజ్డ్ హౌ ప్లానింగ్ టాస్క్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ సెట్టింగ్ ప్రయారిటీస్ హెల్ప్స్ మీ stay organized and complete work more efficiently. It showed me the importance of balancing study, work and relaxation. So ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. 5th క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ మెయిన్ స్ట్రెంగ్స్? నీ యొక్క మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐఎమ్ గుడ్ అట్ ఫైండింగ్ సొల్యూషన్స్ వెన్ ఛాలెంజెస్ కమ్ అప్. ఏదైనా ఛాలెంజెస్ వర్క్లో నాకు ఎదురైనప్పుడు నేను వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పాలన్నమాట. కమ్యూనికేషన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ క్లియర్లీ అండ్ వర్క్ వెల్ విత్ అదర్స్. నాకు ఐడియాస్ ఏమైనా ఉంటే వాటిని నేను భయపడకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వేరే టీమ్మేట్స్ తోటి కూడా మంచిగా వర్క్ చేస్తాను. అడాప్టబిలిటీ. ఐ లెర్న్ క్విక్లీ అండ్ అడ్జస్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. ఏదైనా నేను తొందరగా నేర్చుకుంటాను అండ్ కొత్త సిచ్యువేషన్స్కి తొందరగా అడాప్ట్ అవుతాను, అడ్జస్ట్ అయిపోతాను. టీమ్ వర్క్. ఐ ఎంజాయ్ కొలాబరేటింగ్ అండ్ హెల్పింగ్ ద టీమ్ సక్సీడ్. సో టీమ్మేట్స్ తోటి, కొలీగ్స్ తోటి కొలాబరేట్ అయ్యి నేను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాను. అండ్ హెల్పింగ్ ద టీమ్ సక్సీడ్ అంటే టీమ్ అనేది సక్సీడ్ అయ్యేలా నేను వాళ్ళకు హెల్ప్ చేస్తాను అని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా మన యొక్క స్ట్రెంగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐఎమ్ గుడ్ అట్ ఫైండింగ్ సొల్యూషన్స్ వెన్ ఛాలెంజెస్ కమ్ అప్. కమ్యూనికేషన్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఐడియాస్ క్లియర్లీ అండ్ వర్క్ వెల్ విత్ అదర్స్. అడాప్టబిలిటీ. ఐ లెర్న్ క్విక్లీ అండ్ అడ్జస్ట్ టు న్యూ సిచ్యువేషన్స్. టీమ్ వర్క్. ఐ ఎంజాయ్ కొలాబరేటింగ్ అండ్ హెల్పింగ్ ద టీమ్ సక్సీడ్. సో ఈ విధంగా ఈ 5 క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.